బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ జి వరలక్ష్మి గ్రేస్, కొయ్యలగూడెం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈరోజు తన వాక్య సమృద్ధి చేత మనందరితో ఆ ప్రియ ప్రభు మాట్లాడునుగాక. ఆ ప్రియ ప్రభు మనను ప్రేమించి మనతో మాట్లాడుతుండగా శ్రద్ధగా వినాలి. టీవీ ముందు కూర్చుని దయచేసి అటు ఇటు తిరగవద్దు. టీవీ ముందు కూర్చున్న వారు ఒక నోటు పుస్తకంతో పెన్నుతో కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని వింటూ రాయాలని నేను మనవి చేస్తున్నాను. గత కొన్ని దినాలుగా ఈ మాట నేను చెబుతున్నాను. మీలో చాలామంది చేస్తూ ఉన్నారు. నేను రేడియోలో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పినప్పుడు చాలామంది రాసుకున్నారు. ఆయా గ్రామాలను పట్టణాలను దర్శిస్తూ ఉన్నప్పుడు నాకు బండిల్స్ ఆఫ్ పేపర్స్, బుక్స్ నాకు చూపిస్తూ ఉండేవారు. దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ఎంతగా దేవుని వాక్యాన్ని మనము ప్రేమిస్తామో అంతగా దేవుడు మనను శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా దీవిస్తారు. దీవెన అనంటే డబ్బులు ఉండడమే కాదు నా ప్రియులరా, అనేక క్లిష్ట పరిస్థితుల మధ్య శాంతి సమాధానం కలిగి ఉండడమే దేవుని యొక్క గొప్ప దీవెన అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. ఈరోజు ఓబద్య గ్రంథాన్ని ముగిద్దాం. దానికి ముందుగా ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకిచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు, స్తోత్రాలు. అపరాధముల చేతను పాపముల చేతను మేము చచ్చి ఉండగా మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి మరణ భూస్థాపన పునరుద్ధానాల మూలంగా మమ్మలను రక్షించుకున్న విధానం కొరకై వందనాలు, స్తోత్రాలు. అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. ఈ ఒక్క ప్రసంగం బట్టే కాదు, అనేక మంది దైవ సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని చెబుతున్నారు. ప్రభువా, విన్న వాక్యాన్ని ఏదో ఈ చెవిని విని ఆ చెవిని వదిలిపెట్టకుండానట్లు వాక్యంలోని సారాంశాన్ని గ్రహించి నాయనా మీ ఉద్దేశాన్ని సఫలీకృతం చేసే అనుభవంలోనికి నన్ను మమ్మల్ని నడిపించమని అడుగుతున్నావు నాయనా. మానవుడు పాపంలోంచి రక్షింపబడాలని, రక్షింపబడిన వ్యక్తి పరిశుద్ధతలో జీవించాలని, మీ వాక్యానికి విధేయత కలిగి జీవించాలని మీరు ఉద్దేశిస్తున్నారు నాయనా. ఆ ఉద్దేశాన్ని సఫలీకృతం చేసే భాగ్యాన్ని మానవులుగా మాకు దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ కుమారుని ద్వారా మీరే పొందండి. అట్టి మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి ఉన్నతమైన నామున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీరు మంచిగా ఉండాలని,
కుటుంబ జీవితము సజావుగా సాగాలని, ప్రేమ, సంతోషము, సమాధానం మీ గృహంలో తాండవిస్తూ ఉండాలని మా యొక్క ప్రార్థన, మా యొక్క ఉద్దేశం. కొన్ని కుటుంబాలలో సాతానుడు విజృంభించి పనిచేస్తున్నాడు, ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నాడా అని అనిపిస్తోంది. ఎందుకు అని అంటే, కొన్ని కుటుంబాలు గుడికి వెళ్తారు, చందాలు ఇస్తారు, దేవుని సేవకుని ప్రేమిస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ భార్య భర్తల మధ్య శాంతి సమాధానం ఉండదు. ఏదో విషయంలో వారు పొరపాట్లు చేస్తూ ఉంటారు. నా ప్రియబిడ్డలారా, దీర్ఘంగా ఆలోచించాలి. ఒక పురుషుడుగా నీవు పాపం చేస్తున్నావు. నీ పాపాన్ని, అది శారీరక పాపం, నీ భార్య చూచింది, లేక నీ భర్త చూచాడు. నీ భర్త చూచినప్పుడు సహించలేక నిన్ను చితక బాదాడు అని అనుకో. అయినప్పటికీ నిన్ను బ్రతకనిచ్చాడు, నిన్ను ఇంట్లో ఉంచుకున్నాడు. అటువంటి వ్యక్తిని నువ్వు ప్రేమించాలి. కానీ ఆ వ్యక్తి వయసులోనికి వచ్చిన తరువాత నీవు ఆ పగను, పాత పగను సాధించకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అనేక కుటుంబాలు ఈ రీతిగా నాశనం అవుతూ ఉన్నాయి. కుటుంబాలలో శాంతి సమాధానం లేదు. కుటుంబాల్లో కొంచెం ఎక్కువ బిడ్డలు ఉంటే పార్టీలుగా తయారవుతూ ఉన్నాయి. చాలా విచారకరమైన సంగతి. కొంతమంది చాలా రాత్రి అయిన తరువాత, ఈవెన్ 1 గంటకు 2 గంటలకు రాత్రి వారి సాధక బాధకాలు పంచుకుంటూ ఉంటారు. చాలా విచారకరమైన సంగతి. దేవుని వాక్యం నేను ఒక్కడే చెప్పడంలే. సంఘ ఆరాధనలో ఆదివారం చేస్తున్నారు, మిగిలిన దినాల్లో ప్రార్థనా కూడికల్లో, స్తుతి కూడికల్లో వాక్యాన్ని చెబుతున్నారు. ఒక ప్రక్క సంఘము బలపరుస్తూ ఉంది దేవుని యొక్క వాక్యము చేత. మరి ఇక ప్రక్క టీవీలలో కూడా విపరీతంగా దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది చెబుతున్నారు. ఎందుకు అనగా, టీవీలో స్లాట్ వచ్చి 30 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, 24 గంటల్లో 48 స్లాట్స్. 48 స్లాట్స్లో దరిదాపు 30 మంది అయినా మాట్లాడుతూ ఉంటారు దినానికి. అంటే 30 మంది ప్రసంగాలు వినడానికి అవకాశం ఉంది. విని విని దేవుని యొక్క వాక్యము వెకసమైందా అర్థం కావడంలే. దేవుని యొక్క వాక్య ప్రకారము చాలామంది తక్కువగా జీవిస్తున్నారు. ఎందుకు అనగా, మనుషునికి స్వార్థమే కావాలి, ఈజీ మెథడ్స్. నా ప్రియ బిడ్డలారా, భారంతో నేను ఈ మాటలు చెబుతున్నాను. మంచిది, ఓబద్య గ్రంథంలోనికి వద్దాం. ఈరోజు ఓబద్య గ్రంథాన్ని ముగించాలి. అనేక సత్యాలు ఈ ఒకే ఒక అధ్యాయం 21 వచనాలు కలిగిన ఈ పుస్తకం ద్వారా ప్రభువారు నాతో మాట్లాడుతూ వస్తున్నారు. మీతో మాట్లాడారు అని నేను ఆశపడుతున్నాను. దేవుని వాక్యము మనము ధ్యానిస్తూ ఉండగా ఆ వాక్యంలోని సత్యాలు గ్రహించి మన వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని సరిదిద్దుకోవాలి అని నేను మనవి చేస్తున్నాను. గత పాటలో ఓబద్య గ్రంథం ఒకే ఒక అధ్యాయం 13వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. ఈరోజు మన ధ్యాన భాగం 14వ వచనం. 14వ వచనాన్ని చదువుతున్నాను. వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డ త్రోవలలో నీవు నిలువ తగదు. శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు. ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఎంత క్రిస్టల్ క్లియర్గా వినబడుతుందో ఆలోచించాలి. ఎంత పవిత్రమైన రీతిగా రాయబడిందో
ఆలోచించాలి అని నేను మనవి చేస్తున్నాను. తన రక్త సంబంధులు శత్రువు చేతిలోంచి తప్పించుకొని వస్తూ ఉంటే రక్త సంబంధులనే హతమార్చాలి అని ఈ ఎదోమీయులు ప్రయత్నం చేస్తున్నారు. చాలా విచారకరమైన సంగతి. ఆనాడు ఎదోమీయులు, ఈనాడు కూడా కొన్ని కుటుంబాలలో రక్త సంబంధులే నాశనం కావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత విచారకరమైన సంగతి. అక్కకు చెల్లికి పడటం లేదు, అన్నకు తమ్మునికి పడటం లేదు, తల్లికి తండ్రికి పడటం లేదు. ఒక కుటుంబంలోనే ఇన్ని విభేదాలు ఉంటే ప్రక్కవారితో వారు బాగుగా ఉంటారా? చెప్పండి అమ్మా, చెప్పండి బాబు. ఒకవేళ ప్రక్కవారితో మంచిగా ఉంటే ఉండవచ్చు, అంతకంటే ఎక్కువైన రీతిగా కుటుంబంలో ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రక్త సంబంధులను హతమార్చాలి అనేది ఎంత అమానుష్యమైన చర్య. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలు దీర్ఘంగా ఆలోచించాలి. ఇశ్రాయేలు ప్రజలు నాశనం కావాలి అని ఎదోమీయులు ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు హెచ్చరించాడు, ఎదోమీయులు మంచివారు కాకపోయినా మీరు మట్టుకు వారిని ప్రేమిస్తూ ఉండాలి. నెబుకద్నెజరు యెరూషలేము పట్టణంపై దాడి చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో కొద్ది మంది వారు తప్పించుకొని కొండల మధ్యలో ఎంతో భద్రంగా కట్టబడిన ఎదోము పట్టణానికి వచ్చారు. జాగ్రత్తగా వింటూ ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎదోమీయులు అని నేను అంటున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు యాకోబు సంతతి, ఎదోమీయులు ఏశావు సంతతి. ఏశావు యాకోబులు అన్నదమ్ములే. వారికి పొసక్కుండా వస్తూ ఉంది. ఎదోమీయులు ఈ ఇశ్రాయేలు ప్రజలు తలదాచుకుంటాకు వస్తే వారిని చంపేశారండి. ఎంత దారుణమైన పరిస్థితి ఇది. వారి యొక్క అహంకారానికి పరాకాష్ఠ. చాలా విచారకరమైన సంగతి. దేవుడు నిన్ను శారీరకంగా దీవించాడా? గర్వపడవద్దు. దేవుడు ఇతరులను శారీరకంగా దీవించాడా? వారిని నీవు చూచి అసూయపడవద్దు. వారు చెడిపోవాలని నీవు ప్రయత్నం చేయవద్దు అని నేను మనవి చేస్తున్నాను. గర్వము వలన మనుషులు పశుప్రాయులుగా మార్చబడుతున్నారు. చాలా విచారకరమైన సంగతి. నా ప్రియులారా, ఇది పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా ఇటువంటి విషయాలు ఎన్నో రాయబడ్డాయి. ప్రభు యొక్క జీవితంలోనే ఈ విషయాలు జరిగాయి. ఎదోమీయుడు హెరోదు రాజు, యూదుడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు జన్మించారు అని ఈ వార్త విన్న ఎదోమీయుడైన హెరోదు ఏమి చేశాడు అనగా, ఈ శిశువుగా ఉన్న యేసు ప్రభువారిని చంపించాలని ప్రయత్నం చేశాడు. దాని యొక్క ఆచూకీ ఎక్కువగా తెలివిపోయేటప్పటికీ 2-3 సంవత్సరాల ప్రాయంలో ఉన్న చిన్నపడలందరినీ చంపించాలని అతడు ఆజ్ఞ జారీ చేశాడు. ఎంత విచారకరమైన సంగతి ప్రియులరా. అందుకనే ప్రభువారు ఈ ఎదోమీయుడైన హెరోదు రాజును నక్కతో పోల్చారు. మీకు ఆ భాగం గుర్తుందా? లూకా సువార్త 13వ అధ్యాయము 32వ వచనంలో ఈ రీతిగా ఉంది. బైబిల్ వారు ఫిక్కిగా నాతో కలిసి చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయము 32వ వచనం. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి.
నక్క జిత్తుల మారి. ఆ నక్క ఎవరు అనగా ఈ ఎదోమీయుడైన హేరోదు రాజు. నా ప్రియ బిడ్డలారా, ఎన్నడూ కూడా ఇటువంటి కుతంత్రం, కుయుక్తి పనికి రాదు. వాక్యాన్ని వింటున్న వారి యొక్క జీవితాలలో మనస్సాక్షి గద్దిస్తూ ఉంటే మోకాళ్ళ మీదకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని అడగాలని నేను మిమ్మలను హెచ్చరిస్తూ ఉన్నాను. 15వ వచనం, యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. యెహోవా దినమును గూర్చి ఓబద్యా వ్రాశాడు. యెహోవా దినము అనంటే ఏదో ఒక స్పెషల్ డే అనేది కాదు, జాగ్రత్తగా వినాలి. అది ఒక కాలము అని శ్రోతలు గ్రహించాలి. అది మహాశ్రమల కాలంతో ప్రారంభించబడుతుంది. ఇంకొక మాటలో చెప్పాలి అనగా సంఘము ఎత్తబడిన తరువాత ఇది ప్రారంభించబడుతుంది అని నేను హెచ్చరిస్తున్నాను. ఇది బహుభయంకరమైన దినం. మహాశ్రమలతో ప్రారంభించి నీతి సూర్యుడు తన స్వస్థత కలిగిన రెక్కలతో ఈ భూలోకంలోనికి వచ్చినప్పుడు అది ప్రారంభించబడుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ బిడ్డలరా, నీవు నేను ఎంత ధన్యులు. మనము కృపాయుగంలో ఉన్నాం, కృపా దినాల్లో మనం ఉన్నాము. ఆయన దీర్ఘశాంతము చేత మనను ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఎంతమంది ధన గర్వం, పదవి గర్వం, ఏదో దాని కొరకు గర్వపడుతూ దేవుని యొక్క వాక్యాన్ని ధిక్కరిస్తూ ఉన్నారు. దయచేసి ఈ రాత్రి గమనించాలని నేను మనవి చేస్తున్నా. ఇది ఒక క్రైస్తవులకే కాదు, క్రైస్తవేతరులను కూడా దేవుడు ప్రేమించి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో యేసు ప్రభువు వారి యొక్క పవిత్రమైన వాక్యం అనేక రీతులుగా వినబడుతుంది. కొండలలో, కోణల్లో కూడా దేవుని యొక్క వాక్యం వినబడుతూ ఉంది. ప్రజలు వింటూ ఉన్నారు. నాకు యేసు ప్రభు వారంటే తెలియదు, నాకు ఈయన యొక్క గొప్పతనం నాకేమీ తెలియదు అని తప్పించుకోవడానికి వీలు లేదు. ఆ పరిశుద్ధమైన దేవుడు అనేక సాధనాల ద్వారా దేవుని యొక్క కృపా వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నారు. వింటున్న నీవు ఒకానొక దినాన్ని లెక్క అప్పగించవలసి వస్తోంది అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ యెహోవా దినమున దేశములన్నింటికీ తీర్పు తీర్చబడుతుంది. అట్టి సమయంలో కూడా మనం చెప్పుకుంటున్నాం, ఈ ఎదోము వంశీయులు లేక ఏశావు సంతతి వారు కూడా నిలువబడాలి. ఎదోము తన రక్త సంబంధులైన ఇశ్రాయేలు ప్రజలకు ఏమి చేశారో అది కూడా ఆ సమయంలో పరిగణలోనికి తీసుకునబడుతుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయాలు చెబుతూ ఉండగా నా హృదయము నాకు హెచ్చరిస్తుంది. నా ప్రియ బిడ్డలారా, చెప్పే నేను వింటున్న మీకంటే అతీతమైన వాడిని కాదు. నేను కూడా బలహీనుడను, నాకు కూడా శరీరం ఉన్నది. కాబట్టి నేను మనవి చేసేది ఏమిటి అనగా, దేవుని వాక్యాన్ని చేతూ వృద్ధాప్యంలోనికి వచ్చిన నేనే భయపడుతూ ఉంటే, యవనస్తులుగా దేవుని వాక్యాన్ని వింటున్న మీరు ఎంతగా దేవునికి భయపడాలో ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 16వ వచనం, మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు, తాము ఇక ఎన్నడూ ఉండని వారైనట్లు వారేమీ మిగిలకుండా త్రాగుదురు. ఎంత విచారకరమైన సంగతి అండి.
చెరపకురా చెడుదవు అనే లోకోక్తి మనం విన్నాం. మొర్దెకై హామాను గూర్చి మనము ధ్యానిస్తూ ఎస్తేరు గ్రంథంలో మనము చెప్పుకున్నాం. హామాను అనేవాడు మొర్దెకైని చెరపాలి, చంపాలి అని ప్రయత్నం చేశాడు. ఏ ఉరి కంబం మొర్దెకైని చంపాలని చేయించాడో ఆ ఉరి కంబం పైనే అతడు ఉరి తీయబడ్డాడు. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, ఎవరిని చెరపడానికి ప్రయత్నం చేయవద్దు. నీకు చేతనైతే ఇతరులకు మేలు చేయి కానీ కీడు తలంచవద్దు. ఇవన్నీ తలంపులలో కూడా ఇతరులకు కీడు చేయాలి అని నువ్వు అనుకోకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎదోమీయులు అనగా ఏశావు సంతతి వారు ఇశ్రాయేలు ప్రజలు చెడిపోవాలని ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు చెడిపోలేదు, ఎదోమీయులే చెడిపోయారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 17వ వచనం, అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్యములను స్వతంత్రించుకొందురు. అయితే అనే చిన్న మాటతో 17వ వచనం ప్రారంభించబడింది కదూ. ఈ 17వ వచనం అసలు మూల భాషలో ఈ విధంగా ఉంది, అయితే సియోను కొండపై వారికి విడుదల లభిస్తోంది. దేవుని నామానికి స్తోత్రం. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, వారిని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. ఆ సియోను కొండపై పరిశుద్ధత తాండవిస్తుంది. అక్కడ యాకోబు సంతతి వారు, ఇశ్రాయేలు ప్రజలు ఎంతో క్షేమంగా ఉంటూ తమ స్వాస్యాలను స్వతంత్రించుకుంటారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ సియోను కొండపై ఇశ్రాయేలు ప్రజలకు విడుదల లభిస్తుంది. ఇదంతా మాకెందుకు అని మీరు అనుకునవద్దు. ఈ ఓబద్యా గ్రంథం ప్రవచన గ్రంథం. ప్రతి ప్రవచనము అది నెరవేరవలసి ఉంది. కాబట్టి సత్యాలు గ్రహించి దేవునికి వాక్యానికి విధేయత చూపి పాపము నుండి శాపము నుండి తప్పించబడాలని నేను హెచ్చరిస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలకే కాదు, సర్వ మానవాళికి ఆ దినాన్ని విడుదల కలుగుతుంది. దేవుని నామానికి స్తోత్రం. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, మీకు విడుదల కావాలి అని అంటే ఈ రాత్రి విడుదలను ఆ ప్రియ ప్రభు ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఇదే అనుకూల తరుణం. ఈ సమయంలోనే ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చి మన యొక్క హృదయాంతరంగం ఏ విధంగా ఉందో గ్రహించి ఆ హృదయాంతరంగ పరిస్థితిని బట్టి ప్రభు దగ్గర విన్నవించుకోవాలి అని నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన గొల్గొతా కొండపై తన ప్రాణాన్ని ఇచ్చారు. ఆయన ప్రాణాన్ని ఇవ్వడంలో మానవాళికి ఆయన రక్షణ ప్రసాదించారు. ఈ సత్యాన్ని గమనించాలని నేను పదే పదే చెబుతూ ఉన్నాను. 18వ వచనాన్ని చదివి ఈరోజుకి పాఠాన్ని ముగిస్తాను. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. ఏశావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు. ఏశావు సంతతి వారిలో ఎవడునూ తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారు వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. విన్నారు కదా, ఆకాశము భూమి గతించిన దేవుని యొక్క మాట ఎన్నడూ తప్పిపోదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను.
ఈ వచనాన్ని ప్రభు చిత్తమైతే రేపటి పాఠంలో నేను ధ్యానం చేస్తాను. ఓబద్యా గ్రంథాన్ని మనం ముగించబోతున్నాం. తదుపరి యోనా గ్రంథాన్ని నేను ప్రారంభిస్తాను. చాలా ఆసక్తిదాయకమైన సత్యాలు ప్రభువారు మాట్లాడుతూ వస్తున్నారు. నేను రేడియోలో గత 20 సంవత్సరాలు బ్యాక్న, అనగా 20 సంవత్సరాలు ముందుగా నేను మాట్లాడాను. ఇప్పుడు ఈ ఓబద్యా గ్రంథాన్ని ధ్యానం చేసే భాగ్యాన్ని ప్రభువారు నాకు ఇచ్చారు. దేవుని నామానికి స్తోత్రం. ఓబద్యా గ్రంథాన్ని చదివినప్పుడు కూడా వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసే భాగ్యాన్ని ఇచ్చారు. ఎంతవరకు నేను సజీవంగా ఉంటానో, ఆరోగ్యంగా ఉంటానో అంతవరకు మీకు దేవుని వాక్యాన్ని వివరిస్తాను. ఆ రీతిగా ప్రియ ప్రభువే శక్తిని అనుగ్రహించున్నట్లుగా మీరు నా కొరకు పరిచర్య కొరకు ప్రార్థించమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkadpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.